దర్శకులను సూర్య దూరం పెడుతున్నాడా? వరుస ఫెయిల్యూర్స్ అతన్ని అలా మార్చాయా? సౌత్ లో మరింత మార్కెట్ పెంచుకునేందుకు ప్లాన్స్ రెడీ చేశాడా? నెక్స్ట్ టాలీవుడ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడా? కంగువా రెట్రో ఫెయిల్యూర్స్ సూర్యను పూర్తిగా మార్చేశాయి. తనకన్నా వెనకొచ్చిన యంగ్ హీరోస్ ప్రదీప్ రంగనాథ్, శివకార్తికేయన్ అవలీలగా 100 కోట్లు 300 కోట్లు కొట్టేస్తూ ఉంటే తను మాత్రం 200 కోట్ల మార్కు దాటడానికి నానా తంటాలు పడుతున్నాడు. గజనీతో సౌత్ కే ఫస్ట్ 100 CR చూపించిన ఈ వర్స్టైల్ యాక్టర్ రెట్రోతో మొదట్లో హైయెస్ట్ కలెక్షన్స్ చూసినప్పటికీ లాంగ్ రన్ లో దెబ్బతింది. ఆడియన్స్ ఏ సినిమాలకు పెద్దపీట వేస్తారో గ్రహించిన సూర్య అటుగా మూవ్ అవుతున్నాడు. సౌత్ లో మార్కెట్ పెంచుకోవాలన్నా, పాన్ ఇండియా లెవెల్లో రేంజ్ పెరగాలన్నా లోకల్ బాయ్స్ తోనే కాదు అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్లకు ఛాన్సులు ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అలా మొదలుపెట్టిన ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి కూడా. ఇటీవలే సూర్య 46తో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల టచ్ లోకి వచ్చేశాడు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో కాస్తో కూస్తో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య ఇప్పుడు మరింతగా మార్కెట్ పెంచుకునేందుకు తెగ ట్రై చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో కరుపు కంప్లీట్ చేసిన సూర్య ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమాతో పాటు మరొక మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈసారి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ ను లైన్ లో పెట్టినట్టు సమాచారం. రోమన్ చామ్, ఆవేశం తదితర చిత్రాలతో భారీ సక్సెస్ అందుకున్న జీతూతో సూర్య 47 ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్ గా నజ్రియాను ఫైనల్ చేయనున్నారట. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. లోకల్ దర్శకులను కాస్త పక్కన పెట్టి యంగ్ అండ్ డైనమిక్ నాన్ కోలీవుడ్ దర్శకులతో వర్క్ స్టార్ట్ చేసిన సూర్య మార్కెట్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.